నార్మల్గా బోటీ ఇవన్నీ పెడతావు కదా, చికెన్, ఫిష్, ప్రాన్స్ అవి కనిపిస్తుంది, వెజ్ కనిపిస్తుంది. బోటీ అంటే ఏమైందంటే గ్యాస్ అంత ముందుకు 3000 మనం 1750 రూపీస్ ఉండే, ఇప్పుడు 3200 రూపీస్ అయింది. అవన్నీ అది ఒక మనం బోటీ చేయాలంటే మినిమం ఒక 3 అవర్స్ నుంచి 4 అవర్స్ బాయిల్ చేయాలి. అప్పుడు చేస్తే దానికి ఉన్న కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయ్యింది. లేకుండా మన కుక్కర్లో వేసి చేస్తే స్మెల్ వస్తుంది, కస్టమర్తో మామూలుగా ఉండదు. మరిగా నీ టేస్ట్ కాపాడుకోవాలి కాబట్టి పెట్టట్లేదు అన్న, లిమిటెడ్ చేస్తున్నాం. సూపర్. లేకపోతే బోటీ, తలకాయ, మటన్ కూడా పెడతాం. అవును, అప్పుడు తీసుకున్నా కదా పరోటా. అవునన్నా, దానివల్ల పెట్టట్లేదు. లిమిటెడ్ ఏ పెట్టినా లిమిటెడ్ చేస్తున్నాను అన్నమాట. బాగుందన్న. అన్న థ్యాంక్ యూ అన్న. రోడ్డు పచ్చడి అన్న తెలంగాణలో ఫేమస్, బాగుంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఫేమస్ అవుతుంది. రోడ్డు పచ్చడి అంటే తెలియదు అన్న. పప్ప పచ్చడి అది చేసేవారు ఇంట్లో, కానీ బాగుంటుంది అన్న, పచ్చడి బాగుంటుంది. ఇదేం పచ్చడి అన్న? ఇది టమాటా అన్న, టమాటా సొరకాయ మిక్సింగ్ ఉంటుంది అన్నమాట చట్నీ. టమాటా సొరకాయ. రసం, సాంబార్, రసమా లేకపోతే రసం అంటే ఏదైనా రోజు ఒకటి ఉంటుంది అన్న. ఒకరోజు సాంబార్, ఒకరోజు పచ్చి పులుసు, ఒకరోజు రసం. సూపర్. డే బై డే చేంజ్ అవుతుంటుంది అనమాట. ఫ్రై కర్రీ ఏంటనేది ఆలు ఫ్రై అన్న. రోజు ఒక 2 కర్రీస్ ఉంటాయన్న. ఒక దాంట్లోనేమో ఒక కర్రీ ఏమో మామూలుగా ఉంటుంది గ్రేవీ, ఇంకో కర్రీ వచ్చేసి ఫ్రై అనమాట. పప్పు, నార్మల్ పప్పు ఉంటుంది, ఇంకోటి రసం, పికిల్. మిరియాల రసం బాగుంది. నువ్వేనా ఒకసారి చెప్పా, గుర్తుందా? సాంబార్ ఇడ్లీ అంటే సూర్యాపేటలో ఫేమస్ అన్న. పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. పొద్దున్న హ్యాంగ్ ఓవర్ బ్యాచ్ మొత్తం అక్కడనే ఉంటారు అనమాట. 10-15 మంది ఉంటారు ఎప్పుడు. వాళ్ళుగా నీ దగ్గర ఉంటారు. గోవాలో మన దగ్గర ఏముంటారన్న. హ్యాంగ్ ఓవర్ బ్యాచ్ తాగే బ్యాచ్ కాదు, తాగండి. నేను అంత గరం ఉంటుంది, బాగుంటుంది అసలు. అవునండి, అవును. ములక్కాడ కర్రీ ములక్కాడ ఇక్కడ దొరుకుతాయినా? మంచిగా ఉంటుంది, దొరుకుతుంది. కేజీ 200 రూపీస్ ఉంటుంది. బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మనం వీక్లీ వన్స్ పెడతాం, ఒకసారి పెడతాం ఖచ్చితంగా.